హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమల కుమారి మధుబోధన్. ఫ్రెండ్స్, ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో 18వ భాగం మరియు ఇదే చివరి భాగం. ముందుగా ఒక దివ్య సంకల్పం. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించిన ఆ విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టిలోంచి నా జీవితంలోకి ప్రవహించే సమస్త శుభాలను, భోగభాగ్యాలను అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. నేను దైవశక్తిచే సరియైన మార్గంలో నడిపించబడి సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షింపబడుతున్నాను. నాకు శుభకరమైనటువంటి వాటినే నేను ఎంపిక చేసుకుంటాను. ఇతరుల సంపదలను చూసి నేను మురిసిపోతాను. ఎందుకంటే అందరికీ ఎంత కావాలంటే అంత ఈ సృష్టిలో ఉందన్న ఎరుకతో సదా నేనున్నాను. కాబట్టి ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను. తదనుగుణంగా నా సంపదలు వృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఒక్కరి నుండి, మరి ప్రతి చోట నుండి నాకంతా శుభమే చేరుతుంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఈ దివ్య సంకల్పాన్ని మన జీవితంలో మనం ప్రతిరోజు చక్కగా ఉపయోగించుకొని ఆనందంగా జీవిద్దాం. సృష్టి అనంతమైన సంపదల నిలయం అనే విషయాన్ని నేను ఇలా ఊహిస్తాను. నాకు సంపదలున్నాయి అని మీకుండే స్పృహ మీకిప్పుడున్న డబ్బుపై ఆధారపడి లేదు. కానీ మీ జీవితంలోకి ప్రవేశించే డబ్బు నాకు సంపదలున్నాయి అన్న మీ యొక్క స్పృహపై ఆధారపడుతుంది. క్రింది విధంగా మీరు ఎంతగా ఊహించుకుంటే అంతగా డబ్బు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. నేను ఒక సముద్ర తీరంలో ఇసుక తెన్నెలపై కూర్చుని ఆ సముద్రాన్ని తిలకిస్తూ ఆ సముద్రమంత అనంతమైన సంపదలు ఉన్నాయని ఆనందించడం నాకు చాలా ఇష్టం. సముద్రంలోని నీటిని అందుకునేందుకు మీరు ఎటువంటి పాత్రను ఎంపిక చేసుకుంటారు? ఒక టీ స్పూనా, లేక ఒక రంధ్రమున్న చిన్న చెంబా, లేక ఒక చిన్న టీ కప్పా, లేక ఒక గ్లాసా, లేక ఒక వంట పాత్ర, లేక ఒక బకెట్టా, లేక ఒక వాష్ టబ్బా, లేక మీరొక పైప్ లైన్నే సముద్రంలోకి వేసి ఉంచారా? మీ చుట్టూ చూడండి. ఎంతమంది ఇతర వ్యక్తులు మీలాగే అక్కడున్న నీటిని అందుకోవడానికి వారు వివిధ పాత్రలతో అక్కడ ఉన్నారో? ఇతరుల్ని నీవు దోచుకోలేవు, వారు నిన్ను దోచుకోలేరు. ఏ విధంగా అయినా ఆ సముద్రంలో నీరు ఎన్నటికీ తరిగిపోదు. ఇక్కడి మీ చేతిలోని పాత్ర సంపాదన పట్ల మీకున్న స్పృహ లేదా ఎరుక. ఈ పాత్రను ఎప్పుడైనా మార్చుకోవచ్చును. ఈ దృశ్యాన్ని మీ మనసులో వీలైనన్నిసార్లు ఊహించుకోండి. ఇది సృష్టి యొక్క విస్తృతత్వాన్ని, అనంతత్వాన్ని తెలియజేస్తుంది. మీ చేతులను పూర్తిగా చాచి అడగండి. నేను రోజులో ఒక్కసారైనా నా చేతులు పూర్తిగా చాచి నేను ఈ సృష్టిలోని సమస్త శుభాలను, సంపదలను నా జీవితంలోకి ఆహ్వానించడానికి నా హృదయపు ద్వారాలని ఎప్పుడూ తెరిచి ఉంచుతాను అని భావిస్తాను. ఇది నాకు చాలా విశాలమైన భావాన్ని కలుగజేస్తుంది. ఈ సృష్టి నా ఎరుకలో ఏముంటే దాన్ని మాత్రమే నాకు అందిస్తుంది. నేను ఎప్పుడూ ఎక్కువ ఎరుకతోనే ఉంటాను. ఈ సృష్టి యొక్క సంపదలనే బ్యాంకులో నా ఆలోచనలతో డిపాజిట్ చేస్తాను. నేను చేసే ధ్యానం, నా యొక్క జ్ఞానపు పలుకులు, నా హృదయంలో భావించే భావనలే ఆ డిపాజిట్లు. మనం రోజు ఈ డిపాజిట్లు చేసుకునే అలవాటును పెంపొందించుకోవాలి. ఊరికే డబ్బుంటే సరిపోదు. ఆ డబ్బును మనం ఆనందంతో అనుభవించగలగాలి. మీకున్న డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా? లేదా ఎందుకు లేదు? మీకు వచ్చే డబ్బులో మీరు కొంత భాగాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేయండి. పోయిన వారం మీరు ఎంజాయ్ చేయడానికి ఏమన్నా ఖర్చు చేశారా? ఎందుకు చేయలేదు? ఏ పాత చేదస్తపు నమ్మకాలు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి? వాటిని వెంటనే మీలోంచి తరిమి పారేయండి. మీ జీవితంలో డబ్బు అనేది మరీ అంతగా పట్టించుకునే విషయంగా ఏనాడూ కాకూడదు. ఈ విషయాన్ని మీ ఆలోచన దృక్పథంలో ఉంచుకోండి. డబ్బు అనేది ఒకరి నుండి ఒకరికి మార్పిడి చెందేదే, ప్రవహించేదే, అంతే. అసలు మీరు జీవించడానికి డబ్బు అవసరమే లేకపోతే మీరేం చేస్తారు? లేదా ఇక మీతో మీరేముంచుకుంటారు? లేదా ఏం దాచుకుంటారు? ఆలోచించండి. డబ్బుకు సంబంధించిన అంశాలన్నింటినీ మీలోంచి పెకిలించి చూడాలి. డబ్బు గురించి ప్రజలకున్న పరిమితమైన నమ్మకాలను, తలక్రిందులు చేసే సత్యాలను చెబితే వినేవారికి చాలా కోపం వస్తుంది. చాలా సంపాదించి ధనవంతులు కావాలని వచ్చేవారు కూడా
వారిలో దృఢంగా నాటుకుపోయిన పరిమితమైన నమ్మకాలను నేను కాదన్నప్పుడు చాలా పిచ్చెక్కిపోతారు. నేను మారదలుచుకున్నాను, నాలోని పాత నెగిటివ్ నమ్మకాల్ని వదిలిపెట్టేదలుచుకున్నాను అనే 2 వాక్యాలను మనసులో పదే పదే మననం చేసుకోండి. అప్పుడే సిరి సంపదలను సృష్టించుకోవడానికి మన చైతన్యంలో కొంత ఆస్కారం ఏర్పడుతుంది. మొదట మనం నిర్ణీత ఆదాయం అనే విషయాన్ని మన మనసులోంచి తొలగించాలి. మీకు వచ్చే డబ్బు కేవలం మీకు వచ్చే జీతం ద్వారానో లేదా మీ ఆస్తిపాస్తుల వలనో వచ్చేదని భావించి మీ జీవితంలోనికి సృష్టిలోంచి ప్రసరించే సరఫరాలను అడ్డుకొని మీ ఆదాయాన్ని మీరే పరిమితం చేసుకుంటున్నారు. మీ జీతం ద్వారా వచ్చే ఆదాయం లేదా మీ ఆస్తుల వల్ల వచ్చే ఆదాయం ఒకానొక మార్గం మాత్రమే. అదే మీకు డబ్బును అందించే కేంద్ర బిందువు కాదు. మీ జీవితంలోకి డబ్బు సరఫరా అయ్యేది ఈ సృష్టి సర్వస్వంలోంచి అని తెలుసుకోండి. డబ్బు మనకు అందే మార్గాలు లెక్కలేనని ఉన్నాయి. మనం వాటిని ఆహ్వానించడానికి మన చైతన్యంలో కొంత చోటు కల్పించాలి. డబ్బు ఏ చోటు నుండి అయినా లేదా అన్ని చోట్ల నుండి అయినా మన వైపు ప్రవహించడం జరుగుతుంది. దీన్ని మనం ఎప్పుడూ ఎరుకలో ఉంచుకోవాలి. తర్వాత మనం అలా దారిలో వెళ్తుంటాం. ₹1 నాణం కనిపిస్తుంది. అది చాలా తక్కువే కావచ్చు, కానీ మీ జీవితంలోకి డబ్బు సరికొత్త మార్గాల నుండి రావడం మొదలైంది. దానికి ఈ సృష్టికి కృతజ్ఞతలు చెప్పుకోండి. క్రింది ఇవ్వబడిన విధంగా సదా మీ హృదయాలలో భావిస్తూ ఉండండి. నేను సంపదలను అన్ని మార్గాల నుండి ఆహ్వానించి అందుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. నేను ఊహించిన మరి నేను ఊహించని మార్గాల నుండి నేను సకల శుభాలను పొందుతున్నాను. అనంతమైన సృష్టిలోంచి అనంతమైన మార్గాలలో సిరి సంపదలను భోగభాగ్యాలను అందుకునే అనంతమైన చైతన్య పదార్థాన్నే నేను. చిన్న చిన్న సరికొత్త మార్పులను చూసి మురిసిపోండి. మీ సంపదలను మీరు పెంచుకోదలిచితే మీరు ఎంతవరకు అర్హులమని భావిస్తున్నారో అంతవరకే మీరు పొందగలుగుతారు. ఒక రచయిత్రి తన సంపాదనను పెంచుకోదలిచింది. ఆమె రచయిత్రిగా నాకు చాలా డబ్బు రావాలి అని సదా భావిస్తుండేది. 3 రోజుల తర్వాత ఆమె తరచూ వెళ్లే టిఫిన్ సెంటర్కు వెళ్ళింది. ఒక టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ ఆర్డర్ చేసి తన రచనా వ్యాసంగంలో మునిగిపోయింది. ఆ హోటల్ మేనేజర్ ఆమె వద్దకు వచ్చి, మీరు రచయిత్రి కదా, నాకు ఒక చిన్న సాయం చేయగలరా అని అడిగాడు. అతడు కొన్ని చిన్న చిన్న కార్డు ముక్కలు తెచ్చి వాటిపై వివిధ ఐటమ్స్ పేర్లను మరి వాటి రేట్లను వ్రాయించుకున్నాడు. ఆ రోజు అతడు ఆమె దగ్గర టిఫిన్కు డబ్బు తీసుకోలేదు. ఈ చిన్న సంఘటనే ఆమె జీవితంలో మార్పుకు నాందైంది. తర్వాత ఆమె తన స్వంత పుస్తకాలని అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్ళింది. సిరి సంపదలను భోగభాగ్యాలను గుర్తించండి. అంతటా ఉన్నటువంటి సంపదలను చూసి మురిసిపోండి. రెవరెండ్ ఐకే అనే పేరొందిన ధర్మ ప్రచారకర్త న్యూయార్క్లో ఉండేవాడు. అతడు రోడ్డుపై నడిచి వెళ్లేటప్పుడు మంచి మంచి రెస్టారెంట్లను, పెద్ద పెద్ద భవనాలను, ఆటోమొబైల్స్ను చూస్తూ అది నా కొరకే అని బిగ్గరగా చెప్పుకునేవాడట. అన్ని ఫ్యాన్సీ స్టోర్లు, బ్యాంకులు, షాపింగ్ మాల్లు, షోరూంలు, సినిమా థియేటర్లు, షిప్లు, ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు అన్నీ ఉండేవి మనకు ఆనందాన్ని అందివ్వడానికే. వీటన్నింటినీ మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఇవన్నీ మీకు అందుబాటులోనున్న సంపదలేనని భావించండి. ఇవి మీ కొరకేనని మీరు భావిస్తే అవి మీ చైతన్యంలో భాగమైపోయి మీరు కోరుకున్నప్పుడు వాటిని అనుభవించగలుగుతారు. ఎవరైనా మంచి ఖరీదైన బట్టలతో మెరుస్తూ కనిపిస్తే వారికంత భాగ్యం ఉండడం ఎంత అద్భుతమో, మనందరికీ ఎంత కావాలనుకుంటే అంత ఉంది కదా అని భావించండి. మనకు కావాల్సింది పక్కన వాళ్ళ శుభాలు భోగభాగ్యాలు కాదు, మనకు కావాల్సింది మన శుభాలు భోగభాగ్యాలు. అయినా వేటిని మీ సొంతమని భావించకండి. మనం కేవలం వాటిని కొంతకాలం పాటు వాడుకుంటాం, తర్వాత అవి వేరొకరికి స్వంతమవుతాయి. కొన్నిసార్లు కొన్ని ఆస్తులు ఒకే కుటుంబంలో కొన్ని తరాల వరకు ఉంటాయి. అయినా కూడా అవి కొన్నేళ్ల తర్వాత వేరొకరికి చేరుతాయి. ప్రవహించడం అనేది ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన రాగం. వస్తువులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం దేనినైనా పోగొట్టుకుంటే అది కేవలం దానికన్నా ఎంతో ఉన్నతమైన దాన్ని మనకు అందివ్వడానికి ఒక చోటును ఏర్పరిచిందని భావించాలి. ప్రశంసల్ని అంగీకరించండి. ఎంతోమంది ధనవంతులు కావాలనుకుంటారు, కానీ ప్రశంసలను మాత్రం స్వీకరించరు. కొంతమంది నూతన నటీనటులు, గొప్ప సినీ స్టార్స్ కావాలని కలలు కంటూ ఉంటారు. ఎవరైనా వారిని ప్రశంసిస్తే వారు ఆ పొగడ్తల్ని ఏదో డబ్బిచ్చి కొంటున్నట్లుగా వాటిని అంగీకరించరు.
ప్రశంసలనేవి మన సిరి సంపదలకు, భోగభాగ్యాలకు లభించే బహుమతులు మరి గుర్తింపులు. వాటిని ఆనందంగా స్వీకరించండి. మా అమ్మ ఎవరైనా గిఫ్ట్ గాని, ప్రశంస గాని ఇస్తే నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పమని నేర్పింది. ఈ సలహా నా జీవితమంతా నాకొక చెరగని ఆస్తిగా మిగిలిపోయింది. ఒక ప్రశంస తీసుకుని తిరిగి ఇచ్చిన వారికే ఇవ్వడం కూడా మంచిది. దాన్ని మీరు వారికిచ్చే బహుమతిగా భావిస్తారు. ఇలా చేయడం వలన మీరు మీ జీవితంలోకి శుభాలు ప్రవహించడానికి మార్గాలను తెరిచి ఉంచుతారు. రోజు ఉదయం లేవగానే మీ కొరకు ఈ సృష్టిలో ఎన్నో సంపదలున్నాయని తలుచుకుని మురిసిపోండి. మరో క్రొత్త రోజును ఆనందంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీరు జీవించి ఉన్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, మీకు ఆప్తులున్నందుకు, మీలో సృజనాత్మకత ఉన్నందుకు, ఆనందమయ జీవితానికి మీరొక సజీవ సమాధానమై ఉన్నందుకు సంతోషించండి. అందుకు ఈ సృష్టికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మరి ఎల్లప్పుడూ మీరు మీ యొక్క అత్యున్నతమైన చైతన్యంతోనే జీవించండి. మీలో మార్పులు జరుగుతున్న ఈ పరివర్తన ప్రక్రియను ఆస్వాదించండి. ఓకే ఫ్రెండ్స్, మన జీవితాలను సమూలంగా మార్చివేసే గొప్ప జ్ఞానాన్ని అందించిన లూయిస్ ఎల్హే ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, మరి గొప్ప బోధకురాలు. ఆమె జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్లు అనుభవించి, పేదరికం వల్లను మరి స్త్రీగాను ఎన్నో కష్టాలను అనుభవించి వాటన్నింటినీ అధిగమించి మరి ఈరోజు కొన్ని కోట్ల మందికి తన ఈ టీచింగ్స్ అందుతున్నాయి. హీల్ యువర్ లైఫ్ అనే ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు పైగా 30 మిలియన్ల కాపీలు అమ్ముడైన పుస్తకం. మరి ఈ చివరి భాగంలో మరొకసారి ఆమె మాటను విందాం. నాకు తెలియవలసిందంతా తెలియజేయబడుతుంది. నాకు అవసరమైనదంతా నా వద్దకు చేరుతుంది. నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది. పై సత్యాలను నేనెంతో కాలంగా నమ్ముతున్నాను. ఎక్కడ కొత్త జ్ఞానమంటూ లేదు. ఉన్నదంతా సనాతనమైనది, మరి అనంతమైనది. శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా స్వస్థతను కోరుకునే వారి కొరకు అందుకు సంబంధించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమీకరించి వారికి అందివ్వడంలో నేను ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందుతున్నాను. నాకు తెలిసిన విషయాలు నాకు నేర్పిన నా క్లయింట్స్కు, నా స్నేహితులకు, నా గురువులకు, మరి ఇతరులు వినవలసిన జ్ఞానాన్ని నా ద్వారా వ్యక్తపరచుటకు నాలో ప్రవహిస్తున్న ఆ అనంతమైన దివ్య ప్రజ్ఞకు ఈ పుస్తకంను అంకితమిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ గొప్ప జ్ఞానాన్ని మన జీవితాలను సమూలంగా మార్చుకోవడానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ.